ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. హైదరాబాదీలు ఎగిరి గంతేసే వార్త. పండగ వేళ అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన సీఎం రేవంత్ సర్కార్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఏంటి ఆ ఆఫర్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అయితే దసరా పండుగ సందడి స్టార్ట్ అయ్యింది. ఎక్కడ చూసినా కూడా ప్రజలు తమ సొంతూర్లకు వెళ్తున్నారు. మరికొందరు షాపింగ్లు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తుంది. అయితే 2024 సెటిల్మెంట్ స్కీమ్ అనమాట ఇది. దసరా పండుగ వేళ హైదరాబాద్లో రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలో ఉండే చాలామంది ప్రజలు కొన్నేళ్లుగా వాటర్ బిల్స్ కట్టడం లేదని వాటర్ బోర్డుకు పలు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు చాలా ఏళ్లుగా పేరుకుపోయిన పెండింగ్లను క్లియర్ చేసేందుకు మంచి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో హెచ్ఎంఎస్డబ్ల్యూ వాటర్ బోర్డు కార్యదర్శి ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. దీర్ఘకాలంగా ఉన్న బకాయిలపై విధించిన ఆలస్య రుసుము వడ్డీని మాఫీ చేస్తూ వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ను ప్రకటించారు. దీనిలో భాగంగా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా తాగునీటి బిల్లును కట్టే వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. ఈ అవకాశం ఈ నెల 1 నుంచి 31 వరకు మాత్రమే అమల్లో ఉంటుందని కూడా మున్సిపల్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. దసరా పురస్కరించుకొని ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురాగా ఈ నెల 1 నుంచి 31 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా వాటర్ బిల్లు చాలా కోట్లలో పెండింగ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇది ఇలా ఉండగా వాటర్ బోర్డులో నీటి బకాయిలు అంతకంతకు పెరిగిపోవడంతో వాటిని తగ్గించేందుకు ఓటీఎస్ను అమలు చేయాలని వాటర్ బోర్డు గత నెల 19న ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. దీనిపై సర్కారు సానుకూలంగా స్పందించడంతో తాజాగా ఉత్తర్వులు వెలువడినట్లు సమాచారం. గతంలో ఈ పథకానికి 2016లో మళ్ళీ 2020లో అమలు చేశారు. అప్పుడు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఒక్కో విడతలో 500 కోట్లకు పైగా బకాయిలు వసూలైనట్లు తెలుస్తోంది. అయితే నీటి బిల్లు బకాయిలపై వడ్డీ మాఫీ కోసం అధికారులు స్థాయిని బట్టి పరిమితి నిర్ణయించారు. అయితే మేనేజర్ స్థాయిలో 2000 వరకు, డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయిలో 2001 నుంచి 10,000 వరకు, జనరల్ మేనేజర్ స్థాయిలో 10,001 నుంచి 10,00,000 వరకు, చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిలో 1,01 నుంచి అంతకంటే ఎక్కువ మాఫీ చేసే అధికారం ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి కోరారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఇది మంచి అవకాశమే. సో వినియోగం అయితే చేసుకోండి.